హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే వెల్కమ్ గాయ్స్. సో టైం వచ్చేసి మార్నింగ్ 5:30 అయితే అయింది. ఇంకా చాలామంది లేవలేదు, కానీ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజు అయితే నేను కీసరగుట్టకి అయితే వెళ్తున్నా. కీసరగుట్ట ఈజ్ అవర్ డెస్టినేషన్. అండ్ ట్విస్ట్ ఏంటంటే నా బైక్లో అయితే పెట్రోల్ మొత్తంకే అయిపోయింది. సో ఫస్ట్ స్టాప్ అయితే పెట్రోల్ బంక్కి వెళ్ళాలి. సో అది రైడ్ మధ్యలో ఫిల్ చేసుకొని డైరెక్ట్గా కీసరగుట్ట నాన్ స్టాప్ వెళ్ళిపోవాలి. కీసరగుట్ట వచ్చేసి మనకు ఒక 30-35 కిలోమీటర్స్ ఇది వస్తుంది ఇక్కడ నుంచి. యాక్చువల్లీ నేనైతే ఆఫీస్ నుంచి 2:30కి అయితే వచ్చిన. సో పడుకునేసరికి 3 అయింది. సో కరెక్ట్గా స్లీప్ లేదు నాకు. జస్ట్ 1.5 అవర్ మాత్రమే పడుకున్నా. మాది నైట్ షిఫ్ట్ అనమాట. బట్ ప్యాషన్ అంటే మాత్రం స్లీప్ కూడా సెకండ్ ఇయర్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో యాజ్ ఎ న్యూ క్రియేటర్. సో అందరూ కొంచెం సపోర్ట్ చేసిరనుకో ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే పట్టుకొని వస్తా. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇట్లా మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలని, బట్ ఎప్పుడు టైం రాలే. సో ఎట్లా అట్లా ఒక కెమెరా అయితే కొనిచ్చి స్టార్ట్ అయితే చేసిన. సో లెట్స్ గో. టైం అయితే 5:40 అయింది. ఈ టైంలో కూడా ఫుల్ హెవీ ట్రాఫిక్ అవుతుంది. సో మన రూట్ మధ్యలో మనకు ఒక ఫేమస్ టెంపుల్ అయితే కలుస్తుంది. అదే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. సో ఈ అమ్మవారు అయితే చాలా ఫేమస్. ఎవరికైనా ఏమైనా కోరికలు ఉన్నా వెంటనే తీరిపోతాయి. సో మస్ట్ విజిట్ చేయాల్సిన టెంపుల్ అది. బట్ నాకు ఇప్పుడు టైం లేక అక్కడ ఆగలేదు. కానీ ఏ మాట కామాట సీజన్ సమ్మర్ అయినా సరే చలి మాత్రం పొద్దున మస్తు విపరీతంగా ఉంది. చింపి పడేస్తుంది చలి మాత్రం. మధ్యాహ్నం ఎండ మాత్రం ఇంకా అది ఘోరం కదా. అయితే ఈ ఆపోజిట్ వెహికల్స్ అయితే ఫుల్ హై బీమ్ వేసుకొని అయితే వస్తున్నారు. అసలు రోడ్డే కనిపించట్లేదు. సడన్గా ఎవడైనా పబ్జీలోకి వెళ్ళి వచ్చి ఫ్లాష్ గ్రెనేడ్ వేస్తురా అనిపించింది. ఒక్కసారి లైట్ ఫేస్ పడితే 2 సెకండ్స్ ఏం కనబడతలేదు. ఫుల్ కన్ఫ్యూజన్ ఇక. సో గాయస్ ఇట్ ఫైనలీ 6:30కి అయితే మనం కీసరగుట్ట ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుండి టెంపుల్కి ఇంకొక 5-6 కిలోమీటర్ అయితే వస్తుంది. అండ్ అప్రాక్స్ ఒక 10-15 మినిట్స్ రీచ్ అయిపోతాం టెంపుల్కి. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. అది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, అరౌండ్ 2005 నుండి. అండ్ అప్పట్లో అయితే చెక్ పోస్ట్ ఫీ జస్ట్ 5 రూపాయలు ఉండే, కానీ ఇప్పుడు 25 రూపీస్ అయింది. దట్ మీన్స్ టైం మారింది అండ్ రేట్స్ కూడా మారినాయి. అండ్ సో వాళ్ళు కూడా బతకాలి కాబట్టి ఇట్లాంటి చెక్ పోస్ట్ అయితే నేను సపోర్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే ఈ చెక్ పోస్ట్ ఫీ కట్టేసి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాం. మీకైతే లెఫ్ట్ సైడ్ సన్ రైజ్ కనబడుతున్నా, అది ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈ ప్లేస్ మొత్తం సిటీకి దూరంగా ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉంది. కొన్ని గంటలైనా ఆఫీస్ టెన్షన్ ఉండదు, మేనేజర్ కాల్స్ ఉండవు, మెసేజ్ ఉండవు, ఫుల్ ఫ్రీ ఫీడింగ్. మొత్తానికైతే జస్ట్ నేను, నేచర్, సైలెన్స్, మొత్తం మన థాట్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒక గంట సేపు కూర్చున్నా ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు తెలుసా. ఆ సిటీలోనే అయితే ఒక 10 నిమిషాలు కూర్చున్నా మొత్తం లొల్లి ఉంటుంది. సో ఇక్కడ నేచర్, ఈ ఫారెస్ట్ చూసినాక మొత్తం ఇక్కడ నిండిపోవాలనిపిస్తుంది. కీసరగుట్ట వచ్చేసి శివుని టెంపుల్, శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అంటారు. ఇక్కడ స్టోరీ ఏంటంటే రామాయణంలో రాముడు పూజ చేసుకోనికి ఒక లింగం కావాలని చెప్పి హనుమంతుడికి చెప్తాడు.
ఇక్కడ కీసరుటాల పెట్టి పూజ చేసుకుందామని అంటాడు. సో హనుమంతుడు జెట్ స్పీడ్లో కాశీకి వెళ్ళిపోయి చూస్తాడు అక్కడ ఏమేమి లింగాలు ఉన్నాయని. అక్కడ డిఫరెంట్ లింగాలు ఉండేసరికి హనుమంతుడికి ఏం దేవాలో అర్థం కాదు. అక్కడ మొత్తం 101 లింగాలు ఉంటే 101 లింగాలన్నీ పట్టుకొని వచ్చేస్తాడు కీసరుటకి. ఆ టైంలోపు సాయంత్రం అయిపోతుంది. సో రాముడు ఆ టైంలోపు వేరే లింగంని ప్రతిష్ఠించి పూజ కూడా చేశాడనమాట. ఇక అప్పుడు హనుమంతుడు ఏమనుకుంటాడంటే, నేను తెచ్చిన 101 లింగాలలో ఒక్క లింగం కూడా మా స్వామికి నచ్చలే అని చెప్పి ఆ 101 లింగాలు మొత్తం అటు ఇటు ఇసురుకొట్టేస్తాడు అనమాట. సో అందుకే మీరు చూసుకున్నట్టయితే కీసరుటల ఎక్కడ పడితే అక్కడ లింగాలు చాలా ఉంటాయి. సో ఆ కోపం వల్ల ఇక్కడ లింగాలు ఇవన్నీ ఇట్లా ఇసురుకొట్టేసరికి ఏడవాడి ఆడ లింగాలు ఉంటాయి. కీసరుట్ట అనేది ఫేమస్ టెంపుల్ ఇన్ తెలంగాణ. అండ్ ఇంకోటి వచ్చేసి యాదగిరిగుట్ట కూడా చాలా ఫేమస్. సో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం కీసరుట్ట, యాదగిరిగుట్ట ఇట్లాంటి ప్లేసెస్ విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్ ఉంటుంది. సో ఆల్ రైట్ గైస్, ఈ బ్లాగ్లో అయితే ఇంతే. సో యాజ్ ఎ న్యూ క్రియేటర్ ఇది నా ఫస్ట్ వీడియో. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్లో పెట్టండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.